హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని కమలాపురి కాలనీకి వచ్చేసాం. కమలాపురి కాలనీలో ఉంటున్న రాజకుమారి గారు వారి పెరటి తోటని అలాగే మిద్దె తోటని పరిచయం చేయడానికి మనం ఆహ్వానించారు. వారితో మాట్లాడుతూ వారి పెరటి తోటని అలాగే మిద్దె తోటని పరిచయం చేసుకున్నాం. కమా లెట్స్ గో. ఓకే రాజకుమారి గారు, సో కిందికి వచ్చేసాము. సో చక్కగా పైన మిద్దె అయిపోయింది, ఇప్పుడు పెరట్లోకి వచ్చేసాము. ఇక్కడ చక్కగా మొత్తం ఏంటండి, ఇక్కడ మొత్తం కూడా అంటే ఇక్కడ కూడా నాకు వెజిటేబుల్స్ కానీ ఇవేం కనిపించట్లేదు. ఇక్కడ ఓన్లీ ఆక్సిజన్ ప్లాంట్స్ క్రోటన్స్ పెట్టారు. సో వై, ఎందుకంటే రీజన్ ఏంటి? ఎందుకంటే ఎంట్రన్స్ కదా, అసలు వెజిటబుల్స్ పెట్టాము ఫస్ట్. అండ్ లేదు ఎండ రాదు. అసలు ఎండ అయితే కొంచెం కూడా రాదు. ఏం సమ్మర్ లో ఎప్పుడో ఆఫ్టర్నూన్ కొంతసేపు వస్తుందేమో 1-2 hours. అందుకనే నువ్వు ఎక్కువ ఈ ఆక్సిజన్ ప్లాంట్స్, ఆర్నమెంట్ ప్లాంట్స్, ఇప్పుడు కొన్ని ఆక్సిజన్ ఉన్నాయి కదా, అరికే ఏమంటారు ప్లాంట్స్, ప్లస్ మనీ ప్లాంట్, ఇవన్నీ కొన్ని నాకు కొంచెం షోగా పెట్టుకున్నాను అనమాట. ఇంట్లో ఎంటర్ అవ్వగానే కొంచెం అందంగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇటు ఎండ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి ఎక్కువ ఎండ అవసరం లేదు. ఎందుకంటే మనకి బేసిక్ గా ఈ క్రోటాన్స్ గానీ ఈ మనీ ప్లాంట్ గానీ వీటికి గానీ పెద్దగా ఎండ అవసరం. ఎక్కువ ఎండున్నా కాలిపోతాయి మనీ ప్లాంట్. ఎక్కువ ఎండున్నా తొందరగా ఇదైపోయే అవకాశాలు ఉంటాయి. అదే ఇప్పుడు మీ టెర్రస్ మీద పెట్టాను అనుకోండి, అసలు సమ్మర్ లో ఒక్క చెట్టు కూడా ఉండదు, ఆకులన్నీ ఇట్లా కాలిపోతాయి అన్నమాట. సో అందుకే వీటికి ఎక్కువ అవసరం లేదు కాబట్టి జాగ్రత్తగా ఈ మీరు కింద ఈ రెడ్ కలర్ ఇది వేసారు చూసారా, దీని వల్ల ఒక కైండ్ ఆఫ్ ఒక పల్లెటూరి వాతావరణం అన్న ఫీలింగ్ వస్తుంది. సో చక్కగా ఏంటి సారు, మీరు ఇక్కడ కూర్చుంటారా ఎప్పుడైనా? మార్నింగ్ ఈవినింగ్ కాసేపు కూర్చోవచ్చు ఇట్లా. ఎస్, ఈ రెడ్ వేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే ఎప్పుడో పల్లెటూరులో పూర్వకాలం అట్లా ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంది. అండ్ మన చక్కగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేస్తున్నారు. సో ఇక్కడ పైన ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టేస్తారు. సో ఆక్సిజన్ ప్లాంట్ అని గుర్తొచ్చింది, మొన్ననే నాసా అప్రూవ్ చేసింది స్నేక్ ప్లాంట్ అనేది ది బెస్ట్ ఆక్సిజన్ ప్లాంట్. 1000 SFT కి ఇట్లాంటివి ఇప్పుడు చాలా భారీగా పెరిగిపోయినాయి. ఇట్లాంటి ప్లాంట్స్ 1000 SFT లో పెట్టుకుంటే మంచి, అంటే ఒక 4 members ఉంటే అందరికి కూడా మంచిగా ఆక్సిజన్ చాలా చూపిస్తారు ప్లాంట్స్. సో బేసిక్ గా మొన్న ఇక్కడ షో చేసినప్పుడు చెప్పారు, యాక్చువల్ గా ఈ స్నేక్ ప్లాంట్ అనేది పేరు ఎందుకు వచ్చింది అంటే షేప్ అట్లా ఉంటాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎప్పుడు కూడా ఈ స్నేక్ ప్లాంట్లని ఈ బార్డర్స్ లోనే పెడతారంట. అంటే బార్డర్స్ లో పెట్టడం వల్ల ఏంటంటే అవి షార్ప్ గా ఉంటాయి కదా, స్నేక్స్ లోపలికి వస్తుంటే కట్ అవుతుందట. సో అవి ఎంటర్ అవ్వకుండా లోపలికి రాకుండా ఆ ఎడ్జెస్ లో అలా పెడతారంట. అట్లా పెట్టడం వల్ల అది వచ్చినప్పుడు ఏదైనా ఇది హార్డ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జెస్ ఇట్లా కట్ అవడం వల్ల లోపల రాకుండా వెళ్ళిపోతుంది. సో అందుకనేసి వచ్చిందని ఒకరు మన షోలో చెప్పారనమాట. మైట్ బి అది కూడా కరెక్ట్, ఎందుకంటే చూసుకుంటే చాలా హార్డ్ ఉంటుంది. అది ఇట్లా ఇట్లా గట్టిగా అంటే కట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. దానికి ఏదైనా హాట్ అంటే ఏమన్నా హట్టింగ్ అవుతుందని వెళ్ళిపోతుంది అనుకుంటా, అట్లా చెప్పారనమాట. బట్ ఇది ది బెస్ట్. ఇంకోటి ఏంటంటే స్నేక్ ప్లాంట్ పెద్ద మెయింటైన్ చేయాల్సిన అవసరం, ఇట్లా కట్ చేసి పెడితే వచ్చేస్తుంది. సూపర్. సో అండ్ అలాగే మంచి మీ ఎంట్రన్స్ కి మొత్తం మనీ ప్లాంట్లు మంచిగా హ్యాంగింగ్స్ లాగా వచ్చాయండి. సో ఆర్చ్ లాగేసి సెట్ చేసేసారు. సో ఫస్ట్ రాగానే మీ ఇంట్లో ఓకే వీళ్ళ ఇంట్లో చెట్లు భారీగా ఉన్నాయని క్లియర్ గా తెలిసిపోతుంది మాకు. ఉన్నాయి కదా సంపెంగా, అవన్నీ భారీ వృక్షాలు, 2 సంపెంగా, పారిజాతాలు, టెంపుల్ ట్రీ, ఆ పారిజాతాలు కూడా ఉన్నాయి కదా పెద్ద పెద్ద, అవన్నీ వృక్షాలు. సో అవి బేసిక్ గా మనం రక్షిత వృక్షో రక్షిత కాబట్టి ఇంత పెద్ద వృక్షాలు మనం ఎట్లాగో మన గార్డెన్ లో పెట్టలేం. బట్ ఇది కింద భూమిలో ఉంది కాబట్టి ఈ రేంజ్ లో వచ్చింది. సూపర్ అండి. సో యాక్చువల్ గా ఇప్పుడు మనకి భూమిలో ఎక్కువ బెస్టా లేకుంటే టెర్రస్ మీద బెస్ట్? హైదరాబాద్ లో ప్లేస్ తక్కువ అందరికి.
ఆబ్వియస్లీ భూమిలోనే బెస్ట్, తొందరగా బాగా వస్తుంది. ఎందుకంటే మీ 30 years ఇండస్ట్రీ ప్లాంట్ కూడా చూసాం కాబట్టి ఎంత పెద్ద పెరిగిందో. అది ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన పెంచిన చెట్టు ఇంతవరకు ఎంత పెద్దగా ఉంది చూడండి. అండ్ అలాగే ఇంకోటి, ఇప్పుడు రాబోయేది ఎండాకాలం. ఎండాకాలం కాబట్టి ఎండాకాలంకి ఎండాకాలంలో చాలా మంది మొక్కలు సర్వైవ్ అవ్వవు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎండాకాలంలో? ఎండాకాలం జాగ్రత్తలు అంటే అదే చెప్పాను కదా మీకు, నేను ఎక్కువ మందులు వేయద్దు అస్సలు వాటికి. ఇప్పుడు ఎలాంటి మందులు వేయకూడదు, కూల్ గా ఉంచాలి వాటిని. మార్నింగ్ ఈవినింగ్ వాటర్ కొంచెం ఇవ్వాలి వాటికి. అండ్ ఇప్పుడు మన ఈ కిచెన్ వేస్ట్ అని చెప్పాను కదా, ఆ జ్యూస్ తీసేసి ఇప్పుడు మన వాటర్ సమ్మర్ లో మనం ఎక్కువ వాటర్ మిలన్ అవన్నీ తింటాం కదా, ఆ ఫ్రూట్స్ కనుక మనం వాటికి ఆ పీల్ అవన్నీ కట్ చేసినవి జ్యూస్ తీసి వాటిలో కలిపి ఇస్తే ఇంకా బాగా వస్తాయి చెట్లు సమ్మర్ లో. ఓ జ్యూస్ కూడా ప్రతి ఇంట్లో ఈ వాటర్ మిలన్ తింటారు కదా, ఆ వాటర్ మిలన్ కట్ చేసి ఇంత పెద్దగా ఉంటాయి కదా పైన, అవన్నీ కట్ చేసి జ్యూస్ తీసేసి ఇట్లా మిక్సీలో వేసి వాటర్ కలిపేసి ఇచ్చేసేస్తే చాలా బాగా వస్తాయండి సమ్మర్. అంటే మనకి దీంతో పాటు వాటి కూడా ఉండాలి. లోపలిది మనం తింటాం, బయటది వాళ్ళకి ఇస్తాం. అది సో అంటే బేసిక్ గా మనం ఎట్లా హైడ్రేటెడ్ గా ఉంటామో సమ్మర్ లో మొక్కలు కూడా హైడ్రేట్ ఉండాలి. సో వాటర్ కూడా 2 times ఇవ్వాలా? ఇట్లా చూసి ఇవ్వాలి. ఎట్లా పోతుంది మనకి ఆ ప్లాంట్ ని చూడగానే కొంచెం అది పాప ఇది డల్ గా ఉందా, కొంచెం యాక్టివ్ గా ఉందా, అంటే ఫ్రెష్ గా ఉందా, వాలిపోయిందా అని చూసుకుంటే మనం దాని ప్రకారం ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి సమ్మర్ ఎక్కువ ఉండట్లేదు కదా సురేష్ ఈ మధ్య, లాస్ట్ 2 years నుంచి సమ్మరే చూడట్లేదు సార్. వద్దులేండి, అట్లానే ఉండండి. ఎందుకంటే ఎండలు లేకపోతే బెస్ట్ ఎండలు. ఓకే, అంటే ఒక్కొక్క మెథడ్ లో చూస్తారు కొంతమంది. అంటే ఇప్పుడు సీనియర్స్ ఉంటారు గార్డెనింగ్ చేసేవాళ్ళు, మొక్క చూడంగానే కొద్దిగా ఆకుల వల్లిపోయినా గానీ చూస్తారు. కొంతమంది ఇలా డిప్ చేసి 1.5 inch వరకు మాయిశ్చర్ ఉంటే ఇవ్వరు కొంతమంది. మల్చింగ్ చేయాలి సమ్మర్ లో. ఎప్పుడు ఏంటంటే మల్చింగ్, ఎండిపోయిన ఆకులన్నీ దాని మీద కప్పేసి పెట్టేసి ఉంచితే మీకు అది దాన్నే మల్చింగ్ అంటారు. అప్పుడు మాయిశ్చర్ ఉంటుంది అనమాట, వాటర్ ఫుల్ డ్రై అయిపోకుండా తీసుకొని ఉంటాయి. ఇప్పుడు మట్టి ఇట్లా ఓపెన్ ఉంటే డ్రై అయిపోతుంది. అదే ఇప్పుడు దీని మీద ఆకులు గానీ ఏమన్నా వేసి పెట్టాం అనుకోండి, ఏది వేసినా సరే ఆ మాయిశ్చర్ డైరెక్ట్ ఎండిపోదు ఎండకి మట్టి. అప్పుడు మనకి కొంచెం చెమ్మ ఉంటుంది. ఎందుకంటే ఎండ స్ట్రైట్ డైరెక్ట్ గా మొక్క కొడితే ఏంటంటే అది తొందరగా నీళ్లు గుంజేసుకుని డ్రై అయిపోతుంది. కొద్దిగా ఆకులు గానీ అట్ట గానీ వేస్తే ఏంటంటే డైరెక్ట్ పడకుండా మల్చింగ్ లాగా ఉండి దాంట్లో మాయిశ్చర్ ఉంది, మొక్క కొద్దిగా సేఫ్ ఉంటుంది. అదొకటి. మళ్ళీ మన భూమిలో ఉన్న చెట్టుకైతే మన వాటర్ కొంచెం కింద వేళ్ళకి తగులుతాయి. అదే పాట్ అయితే అవుట్లెట్ ఉంటుంది కదా, నీళ్ళు వెళ్ళిపోతాయి కదా. ఎక్కువ నీళ్లు ఉన్నా కుళ్ళిపోతుంది, తక్కువ నీళ్ళు వెళ్ళిపోతేనే ఎండిపోతుంది. సో సూపర్. సో ఎంత మల్చింగ్ చేసి అండ్ వాటర్ ఎంత ఉంది ఏంది చూసుకుని కరెక్ట్ గా 1.5 inch వైజ్ చూసుకున్న మాయిశ్చర్ ఉంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ సమ్మర్ లో మాక్సిమం డ్రై అయిపోతుంటుంది, మంచి జాగ్రత్త చూసుకోవడమే బెస్ట్. అలాగే ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ వస్తే మీ దగ్గర చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. స్పెషల్ ఇది తీయమంటారా? తీయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రాక్ట్ చేసింది నన్ను ఇది. సో సమ్మర్ లో ది బెస్ట్ అంటే ఇది పీచు. కొబ్బరి పీచు. అందరు అంటారు కోకో పిట్ వేసాం అంటారు కదా, డైరెక్ట్ కోకో పిట్ లోనే పెట్టేశారు మొక్క. సో దీంట్లో పెట్టడం వల్ల ఏంటంటే మనం నీళ్లు పోస్తాము, ఇది మంచిగా నీళ్లు గుంజుకొని ఉంటుంది కాబట్టి 1 day ఈజీగా మాయిశ్చర్ ఉంటుంది. సో దీంట్లో హ్యాంగింగ్, దీనికి ఇట్లా పట్టుకొని తడి ఉంటుంది కదా, తడి ఉన్నప్పుడు ఇవి తొందరగా చెట్లు పాడవు, వల్లిపోకుండా. సో వాటికి కావాల్సిన ఇప్పుడు చాలా మంది ఇంట్లో కూడా పెట్టుకుంటున్నారు ఇవి. బాగుంది, చాలా లుక్ వైజ్ చాలా బాగుంది. ఇక్కడ చాలా ఇలా పెట్టారు. సో దీంట్లో ఇవేనా ఇంకేమైనా మొక్కలు పెట్టుకోవచ్చు అంటారా? చాలా పెట్టుకోవచ్చు మనం. నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. దాంట్లో నేను ఇందులో మనం బ్రహ్మకమలం, మినీ బ్రహ్మకమలం అట్లా అవి చాలా పెట్టుకోవచ్చు. అండ్ చిన్న చిన్న గులాబీలు, చామంతులు. పెట్టదాం జాగ్రత్తగా.
అండ్ అలాగే ఇప్పుడు నేను మొక్క తీసాను కదండి. సో యాక్చువల్ గా మొక్క ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి షిఫ్ట్ చేస్తే షాక్ అవుతుంది, షాక్ కి గురవుతాయంట కదా మొక్కలు కొన్ని. ఇంత నిమిషంలో కావు. ఇప్పుడు మనం నర్సరీ నుంచి ఒక చెట్టు తెస్తాం కదా, తెచ్చి మళ్ళీ మనం రీపాటింగ్ చేసేటప్పుడు దానికి 1-2 days మన వాతావరణానికి వదిలేయాలట, అలవాటు పడాలి. ఇమ్మీడియట్ గా తెచ్చి పెట్టద్దు. అది ఒక 2 days మన ఇంట్లో అట్లా ఉంచి నెక్స్ట్ డే మనం చెట్టు పెట్టుకోవాలి. అంటే ఎవరైనా చిన్న పిల్లలు కూడా మా ఇంటికి వచ్చినప్పుడు అలవాటు అవ్వడానికి 2 days పడుతుంది కదా, వాడు మనకు అలవాటు అవ్వడానికి లేకుంటే అది తిరిగి. సో మొక్క కూడా తీసుకురాగానే మొక్కడేసారి కలపకుండా ఒక 2 days అలా పెట్టి తర్వాత అలవాటు అయ్యాక దెన్ మనం రీపాటింగ్ చేసుకోవచ్చు. సూపర్. ఏదైనా చిన్నపిల్లల కాన్సెప్టే, అంతకంటే అంటే మొక్కలు చిన్నపిల్లల్లాగానే. ఎగ్జాక్ట్లీ. మొక్కలు అంటే చిన్నపిల్లలు పిల్లల్లాగానే చూసుకోవాలి వాడిని. కొద్దిగా పెద్ద పెరిగేంత వరకు కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్ అన్నమాట. ఒక్కసారి మనకి అలవాటు పడి మనం వీళ్ళు ఓకే మన బాగా చూసుకుంటున్నారని వాటికి కూడా ఒక 5 వస్తే చాలు, ఇంకా అవి వాటంతా అవే గ్రో అయిపోతుంటాయి అన్నమాట. వాటికి ధైర్యం అన్నమాట, వీళ్ళు బాగా చూసుకుంటారు, ఇది నా టెరిటరీ, ఓకే నేను ఇక సెటిల్ అయిపోవచ్చు అనిపిస్తుంది. రాజ్ కుమార్ గారు ఇంటి వెనక కూడా మొక్కలు పెట్టేశారు భారీగా, ఎక్కడ గ్యాప్ వదలలేదు. సో అప్పటికి 350 తీసేసినా గానీ ఇంటి కూడా చెట్లు కనబడుతున్నాయి మనకి. అబ్బో సరే, అవి ఉంటే ఇక నడవడానికి కూడా ప్లేస్ లేనట్టు అనిపించింది. సో ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ ఏమేమి మొక్కలు పెట్టారు ఇక్కడ? ఇక్కడ కూడా నేను కొన్నేమో చుక్కకూర, ఇక్కడ చుక్కకూర ఉంది, దీంట్లో టమాటా మొక్కలు, చుక్కకూర మొక్కలు, కొన్ని అటు సైడ్ ఉన్నాయి ఆకుకూరలు, బచ్చల కూర చూపిస్తాను. అయితే మీరు ఇవన్నీ కూడా కొన్ని చుక్కకూర ఆకుకూరలు ఎందుకు పెట్టుకున్నారు? కిచెన్ ఇక్కడే ఉంది, ఎప్పుడైనా కావాల్సిన తక్కువ వచ్చి ఇట్లా కట్ చేసుకుని వెళ్ళిపోవడానికి. అవును, అందుకనే వేసుకున్నాను. ఇక్కడ కరివేపాకు చూసారా, కరివేపాకు ఎక్కువ కావాల్సింది వచ్చేసి టక్కున వేసుకొని వేసేస్తుంటారు కదా. నేనైతే ఎన్ని సార్లు వాడారంటే, ఎందుక నిజంగా ఎవరన్నా అంటే పెరటి లో ఉన్నాయి మనకు అవసరం అంటారు చూడండి, ఇది మాత్రం చాలా అవసరం. ఇదే పెరటి రుచులు అంటే ఇవే. ఇదే కరివేపాకు లేని వంటే ఉండదు. కరివేపాకు వేస్ట్ అని తీసేస్తారు కానీ అంత సినిమాలు కరివేపాకు ఉండాలి, అది లేని ఆ ఫ్లేవర్ అది రాదు. అవును, ఓకే ఫైన్. ఇక్కడ ఏమేమి ఇంకా ఎండాకులు అన్ని వేసేస్తారా మీరు? ఏంటి లేదు, నేను పువ్వులు ఏం చేస్తానంటే అయిపోతే దాంట్లోనే వేస్తా. ఓకే ఓకే, ఆ మట్టిలోనే వేసేసి లోపలికి వేసేస్తా. లోపలికి వేస్తే అవి మళ్ళీ కంపోస్ట్ అయిపోతాయి, బయట పడేసే బదులు అందులో. ఏ ఆకులు చూడండి మీరు, ఏ పువ్వు కూడా కుండీలోనే ఉంది, నేను ఎట్లా పడేయాను. ఎల్లో కనకాంబరం, ఇప్పుడు. అవును, సూపర్ సూపర్. ఇక్కడ చామగడ్డ, చామదుంపలు ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మళ్ళీ మందారాలు, మొత్తం మందారాలే మొత్తం. నాకు అంటే అక్కడ గులాబీలు, మందారాలు, కృష్ణుడిని పెట్టుకున్నాను, ఆయనకు చుట్టూ బృందావనం. చూడండి వీటిలో పువ్వుల చెట్లు పెట్టా, ఎందుకంటే ఇక్కడ ఎండ వస్తుంది. ఎండ వస్తుంది కాబట్టి మరి ఏ పువ్వు చెట్టు అయినా బాగా వస్తుంది. అదేమో మినీ బ్రహ్మ కమలం, ఇది దీంట్లో ఉంది. అది ఏంటంటే అది ఇట్లా పెద్దగా అయిపోయి ఇట్లా హ్యాంగ్ అయ్యి ఇట్లా చెట్టు ఇట్లా బుషిగా పూస్తుంది అన్నమాట. నా ఫ్రెండ్స్ ఇచ్చారు అది, అందులో పెట్టుకున్నాను. అది ఇంకా 1-2 months అయింది, ఇంకా పెరగాలన్నమాట అది. అది సో ఇక్కడ ఇంకో మామిడి చెట్టు, ఇది ఒక మామిడి చెట్టు, ఇది 30 years ఇండస్ట్రీ కదా, అది 30 years. ఇది స్నేక్ ప్లాంట్ అన్నారు చూసారా అక్కడ గోడ మీద చూడండి. ఎంత చిన్న చెట్టు పెట్టానంటే సురేష్, అది చిన్న మొక్కలు పెట్టాను. అవి చూడండి ఎంత. ఎన్ని రోజులకి అంత వచ్చాయి అవి అయినాయి, ఒక 1 year అయింది. 1 year లో 1 year లో అంత పెద్దగా వచ్చేస్తుంది అనమాట. చాలా చిన్న చిన్న మొక్కలు నేను పెట్టింది. అవి అది బయట కొనాలంటే ఆటోమేటిక్ 2-3 వేలు అవుతుంది. అదే అంత ఉంటుందా? చాలా ఇప్పుడు చిన్న చిన్న మొక్కలే ఎక్కువ కాస్ట్లీగా ఉంటుంది. అవునా? సో అవి కానీ పెరగడం లేటు, పెరిగింది అంటే అట్లా ఆపలేము. దాంట్లో ఫ్లవర్ కూడా వచ్చింది మొన్న. నేను ఫస్ట్ టైం చూసాను. దాంట్లో నుంచి సన్నగా ఇట్లా పొడుగు వచ్చి ఒక ఫ్లవర్ లాగా వచ్చింది. అన్ని చెట్లకి వచ్చినాయి. 1, 2, 3, ఆ చెట్టుకి 4. ఇది చూడండి ఇట్లా పొడుగుగా. మొండి మొక్క అనుకున్న మొండి మొక్కలు కూడా పూలు వస్తున్నాయి. స్నేక్ ప్లాంట్ అంటే ఒక ఎడారి మొక్క, దీంట్లో ఏముండవు, దీనికి ఫీలింగ్స్ ఉండవు, అది ఇది అనుకుంటాం. బట్ అది కూడా చూడు చక్కగా వచ్చింది. కానీ ఎవరు గుర్తు కూడా పట్టలేరు యాక్చువల్ గా. దీనికి చెప్పాలంటే దీనికి ఇలా పువ్వులు వస్తున్నాయి అంటే. దీనికి ఎప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ పోస్తారు మీరు?
నేనంటే ఇది పెట్టినప్పుడల్లా మేము ఒక 2 days కి ఒకసారి పెడతాం. పెట్టినప్పుడల్లా నీళ్ళు అయితే దానికి కూడా తగులుతాయి. అది పెట్టినప్పుడు కొద్ది స్ప్రింకిల్ వస్తాయి. ఎక్కువ పెడితే కూడా ఇది ఉంటుంది. నేను నా బెడ్రూమ్ లో కూడా పెట్టుకున్నాను నేను చిన్న చిన్న పాట్స్ లో. బెస్ట్ బెడ్రూమ్ లో పెట్టుకుంటే ఏంటంటే అదే ఆక్సిజన్ ఇవ్వడంతో పాటు పొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా అబ్జర్వ్ చేసేసుకుంటున్నట్టు. అటు కూడా ఈ మొక్కలన్నీ ఇవన్నీ కూడా పాతాయి కదండి, చాలా చూసారు అన్ని ఇప్పుడు కాదు. ఈ సిమెంట్ తొట్లు ఉన్నాయంటే అవన్నీ కూడా ఒక 10-15 సంవత్సరాల క్రితం. కానీ దీంట్లో ఫ్రూట్ మొక్కలు బాగా వస్తాయి, పెద్దవి కదా. అలాగే మనం పైన మిద్దె పైన ఉన్నప్పుడు అలా మనం పాండవ వత్తి గురించి మాట్లాడాము, వెలిగించి చూద్దాము అన్నాము. అలాగే 2 తీసుకొని వచ్చాము. సో అది వెలిగించి మన ఆడియన్స్ కి ఎలా వెలుగుతుంది ఏంటి అనేది మేము ఇప్పుడు చూపించబోతున్నాము. పాండవ వత్తి అనేసి చాలా అంటే ఇంత ముందు తెలీదు ఎవరికి. ఎప్పుడైతే గార్డెన్స్ స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి పాండవ వత్తి అని స్టార్ట్ అయింది. సో ఆ పాండవత్తి ఎలా వెలుగుతుంది దాని కూడా పెద్ద స్టోరీ అందరికి ఈ పాటికి అందరికి తెలిసిపోయింది. ఇంతకుముందు తెలియదు పాండవత్తి అంటే ఏంటి అంటే పూర్వకాలంలో అందరు ఇది వాడేవారంట. తర్వాత ఎవరో చెప్పారు పాండవులందరూ వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ వత్తులు లేవు. సో వత్తులు లేనప్పుడు ఈ ఆకు దించి అది నూనెలో పెట్టి వెలిగేయడం వల్ల దాంతో రాత్రంతా వెలిగింతాడు అట్లా తెలిసింది. ఇప్పుడు అన్ని గార్డెన్ లో పాకిపోయింది. సో మీ గ్రూప్స్ అన్ని వదలట్లేరు. ఏదన్నా ఒక డిఫరెంట్ ఒకరు వచ్చింది మొక్క వచ్చింది అంటే మొత్తం స్ప్రెడ్ చేసేస్తారు, వైరల్ చేసేస్తారు. సో అలాగే మరి ఆ వత్తి వెలిగించి చూద్దామా? సో మనము పాండవ వత్తి అంటుంటాం కదా, పైన తీసుకొని వచ్చాము కిందికి. అండ్ చాలాసార్లు మన పెరటరుచుల కార్యక్రమంలోనే మనం చాలా డిస్కస్ చేసాము. పాండవ వత్తి అంటే ఎలా వెలుగుతుంది అని ఎప్పుడు వెలిగించలేదు, కానీ మాట్లాడుకున్నాము. బట్ ఈరోజు రాజ్కుమారి గారు వాళ్ళ ఇంట్లో పాండవ వత్తి అనేది ఎలా వెలుగుతుంది ఏంటి అనేది మనం ఈరోజు ప్రాక్టికల్ గా చూడబోతున్నాం. ఇది కాదు కదా వెలిగించాల్సింది, ఆల్రెడీ నానబెట్టారు ఒకటి. సో అది తీసుకుంటారా? తీసుకొని ఓకే, ఇది ఆల్రెడీ నానబెట్టి ఉంచాము. ఇప్పుడు ఓకే, చూడండి ఎంత బాగా ఓ మై గాడ్, ఇలా వెలుగుతూనే ఉంటది. ఆకు బేసిక్ గా ఇట్లా ఆగదు 90% మనకి, కానీ ఇదేదో ఒత్తిలాగానే మంచిగా వెలుగుతూ ఉంది కంటిన్యూగా. అప్పుడు పాండవులు ఇదే పెట్టుకుని ఇలా ఉండేవాళ్ళంట. రాత్రంతా చీకటి ఉండేది కదా, మన ఒత్తి వెలిగినట్టే వెలుగుతుంది, నార్మల్ ఒత్తి వెలిగినట్టే వెలుగుతుంది చక్కగా. అందరు పాండవ వత్తి అంటే ఏదో అనుకున్నాను, ప్రాక్టికల్ గా చూసాను. బేసిక్ గా పచ్చి ఆకు అనేది వెలగదండి. ఆకు అనేది పచ్చిగా ఉంటే అసలు వెలగదు. ఇంతసేపు అసలు వెలగనే వెలగదు. బట్ ఓకే, ఫైన్, సూపర్. చూసారుగా, దీని నిండా మనం ఆయిల్ పోసుకుంటే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎంత గొప్పది మదర్ నేచర్, ఎంత గొప్పది వాళ్ళ దగ్గరలో. నేను ఎర్లీ మార్నింగ్ లేస్తాను సురేష్, అసలు నాకు ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే అంత సైలెంట్ గా ఉంటుంది. ఒక పిచ్చుకలు ఒక రకమైన ఒక పిచ్చుక వస్తుంది, దాని సౌండ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎంత అదే అనుకుంటా నేను చాలా, నేను ఒక డ్రీమ్ లో ఉంటా నేను ఆ నేచర్ కి. అందుకే మేబీ నాకు ఇష్టమేమో మరి. బేసిక్ గా మార్నింగ్ లేవడం వల్ల, అంటే ఎర్లీ మార్నింగ్ లేచే క్రౌడ్ అంటే ఎవరైతే జనాలు ఉంటారో హార్డ్లీ ఉంటే 5 to 10% ఉంటారు. ఆ 5 to 10% ఆ మార్నింగ్ ఆ బ్యూటీని ఎంజాయ్ చేసేది వాళ్ళే. నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. సూపర్ నైస్. సో ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు మీరు? నేను 4 రెగ్యులర్ గా 4. నైట్ ఎప్పుడు పడుకుంటారు మీరు? నేను 9:30. 9:30 అంటే మా ఇంట్లో 6:30 కల్లా మాకు డిన్నర్ అయిపోతుంది. అన్ని మంచిగా ఉన్నాయి. ఒక డిన్నర్ 9-10కి చేస్తారు, అది అడిగేసరికి 12 అవుతుంది. పడుకునేసరికి ఫోన్ చూసి 1 గంట అవుతుంది. పొద్దున మళ్ళీ 8-9 గంటలకు చేస్తారు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఇప్పుడు
పిల్లలు మీరేమో మా తెలియదు కానీ మా ఏజ్ కి మేమైతే జాగ్రత్తగా ఉండాలి. మేము హ్యాపీగా ఎటువంటి ఇప్పుడు మేము కూడా 99.9% ఎర్లీగా పండుకోవడానికి, అంటే అట్లీస్ట్ 10 వరకు అన్న పండుకోవడానికి ట్రై చేస్తున్నాం. 10 వరకు పండుకొని అది ఇంకా తగ్గియాలని ఆలోచన చేస్తున్నాం. బట్ ఒకసారి షూటింగ్స్ ఉంటే లేట్ అవుతూ ఉంటది. అది మీకు వర్క్ ఉంది కాబట్టి తప్పదు కదా. సమ్ టైమ్స్ కానీ మినిమం డీప్ స్లీప్ పడుకొని మార్నింగ్ లేసి ఏదో వర్కౌట్ ఏదో ఒకటి ఉండేలాగా చూసుకుంటూ ఉన్నాం. ఎస్, సూపర్. లేదులే, ఇప్పుడు ఇవాళ రేపు యంగ్స్టర్స్ అందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటున్నారు. అందరూ బుద్ధిమంతులు అవుతున్నారు పిల్లలందరూ కూడా. ఇప్పుడు ఇంకా ముందు అలానే అవుతే మంచిది. బయట కూడా ఫుడ్ చాలా తగ్గించారు. అందరు చెప్పడం మూలంగా అందరిలోనే అవేర్నెస్ వచ్చింది. స్పెషల్ గా ఆన్లైన్ లో ఈ సోషల్ మీడియా వల్ల కూడా అందరికి అవేర్నెస్, అందరు డాక్టర్లు అయిపోయారు కదా, అందరు చెప్తున్నారు కదా. ఏముంది, ఏది కావాలన్నా గూగుల్ కొడితే అన్ని వచ్చేస్తున్నాయి. డాక్టర్ కూడా అవసరం. డాక్టర్లు అంటారు, మేమెందుకు గూగుల్ చూసుకోండి. సూపర్. చూసారా ఇంకా పాండవత్తి ఎలా వెలుగుతుందో. మేము అక్కడ పెట్టేసాం కానీ స్టిల్ ఇంకా వెలుగుతూనే ఉంది. నేను అనుకున్న చేతిలో ఉంటే నూనె లేదు కదా, అది కొద్దిగా ఇదైపోతుంది అనుకున్నా, స్టిల్ ఇంకా వెలుగుతుంది పాండవత్తి. నైస్. సో అది పాండవవత్తే కరెక్ట్ అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి రాజ్ కుమారి గారు. మీ పెరటి తోటని అలాగే మిద్దె తోటని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.